లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు అల్లిక వెంకటేశ్వరరావు అమ్మ. చెప్పండి సార్, అసలు ఏం జరుగుతుంది భూస్వీకరణ విషయంలో? ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాని కింద సుమారుగా ఎంతమంది భూమి కోల్పోయిన వారు ఉన్నారు? ఇక్కడ ఖమ్మం మున్నేరు రిటర్నింగ్ వాల్ కడుతున్నారు. దానికి మేము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం, మేము వెల్కమ్ చెప్తున్నాం. ఆ వాల్ కట్టేటువంటి దానికి మేము ఎవరం కూడా వ్యతిరేకం కాదు. అందరూ కూడా భూములు ఇవ్వటానికి, ఇండ్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం, మేము ముందుకు వచ్చినాం. కాకపోతే ఇప్పటి వరకు గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, భూసేకరణ అనేటువంటిది చేయకుండా వాళ్ళు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఆల్రెడీ అటు కొంత సేకరించిన గవర్నమెంట్ భూములలో, వాళ్ళ భూములలో అటు వాళ్ళు సేకరిస్తున్నారు. ఇటువైపు వాళ్ళు సేకరించకుండా మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళండి, మీకు ఎక్కడన్నా భవిష్యత్తులో మేము ఒక ప్లాట్ తయారు చేసి మీకు ఇస్తామనేటువంటి మాటలే అడపదడప మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ పర్టికులర్గా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము అందరం కూడా వరదలు వస్తున్నాయి, వరుసగా 2 సంవత్సరాల నుంచి మునిగినాం కాబట్టి మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎట్లయితే భూములు సేకరించి ప్రాజెక్టు కింద భూములు సేకరిస్తున్నారో, 2013-14 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారో, మాకు కూడా భూసేకరణ చట్టాన్ని అమలు చేసిన తర్వాత మా భూములు తీసుకోండి అని మేము అడుగుతున్నాం. మేము ఉండేది ఖమ్మం కార్పొరేషన్లో. ఖమ్మం కార్పొరేషన్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి గవర్నమెంట్గా అధికారులు, కలెక్టర్ గారిని కలిసాం, ఆర్డీఓని కలిసాం, మంత్రులను కలిసినప్పుడు కూడా వాళ్ళు అనేది ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు డబ్బులు ఇవ్వటం సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు. మరి డబ్బులు ఇవ్వటం సాధ్యం కాకపోతే ఆల్రెడీ 690 కోట్ల రూపాయలు మీరు ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కోసం రిలీజ్ చేశారు కదా, దాంట్లోనే భూసేకరణ కూడా డబ్బు ఇవ్వాలనే ఫండ్ రిలీజ్ చేశారు కదా. మరి ఆ ఫండ్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇవ్వకుండా మీరు మమ్మల్ని ఖాళీ చేయండి అంటే ఎట్లా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేసిన దానికి ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన ఇప్పటివరకు కూడా లేదు. కేవలం వాళ్ళు బలవంతంగా భూసేకరణ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నప్పుడు మేమందరం కూడా గత్యంతరం లేక గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు మాకు స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి వాళ్ళ భూములు సేకరించండి, లేదా వాళ్ళను ఒప్పించి వాళ్ళ భూములు సేకరించండి, అప్పటి వరకు బలవంతంగా వాళ్ళ భూములు సేకరించొద్దని చెప్పి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా 6 వారాల్లో సమాధానం చెప్పాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పటికి 8 వారాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు కౌంటరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. గతంలో మునిగినటువంటి వాళ్ళమే ఇప్పటికి ఇబ్బంది పడతా ఉన్నాం. మళ్ళీ వరదలు వస్తున్నాయి, మళ్ళీ మునుగుతాయి. మరి మీరు మాకు ఏమి ఇస్తారో చెప్పకుండా మళ్ళీ మేము ఇప్పుడు మునిగిన ఇండ్లు బాగు చేసుకోవద్దా, ఆ ఇళ్లలో మేము ఉండాలన్నా ఉండొద్దా, ఏది తేల్చకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బందులను పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లే వెళ్ళిపోయేటట్టు చేయాలనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినట్టుగా మాకు కనపడతా ఉంది. మరి ఈ రోజు అందరు కలిసి మీరు మీ బాధని అజయ్ కుమార్ గారికి చెప్పుకోవడం జరిగింది. సార్ ఎలా స్పందించారు? అందుకనే మాకు ఇక ప్రత్యామ్నాయం లేక మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఆల్రెడీ బీజేపీ పార్టీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు కూడా స్పందించారు, దానికి సంబంధించినట్టు చేశారు. మాకు ఇక ఉన్నటువంటి ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాజెక్టుని గతంలో శాంక్షన్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి ఇక మేము గత్యంతరం లేక మేమందరం కూడా ఫైనల్గా వీరి దగ్గరకు రావడం జరిగింది. మాకు న్యాయం చేయాలి, మీరు అయితేనే మాకు న్యాయం చేయగలుగుతారు, మా అండన మీరు నిలబడి మాకు పోరాడాలని చెప్పి మేము వారి మద్దతు కోరటం జరిగింది. దానికి వారు స్పందించి మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను నా భుజాల మీద వేసుకొని మీ సమస్యను పరిష్కరిస్తా, అవసరమైతే నేను రాష్ట్ర పార్టీకి ఇన్వాల్వ్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తా, అవసరమైతే రేపు అసెంబ్లీలో కూడా దీని ప్రస్తావనను తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేటట్టు నేను చేస్తా, మీరెవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఎటువంటి తొందరపాటు పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం జరిగేటట్టు నేను చేస్తా అని చెప్పి అజయ్ కుమార్ గారు మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆ హామీ మీద నమ్మకంతో మేమందరం ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంది. చెప్పండి మేడం, మీరు ఎలాంటి అంటే ఈ భూసేకరణ విషయంలో ఇప్పుడు జరుగుతున్న విషయంలో మీరు ఎంతవరకు నష్టపోయారు? ఇప్పుడు నష్టపోయిన దానికి ప్రభుత్వం వారు ఏమంటున్నారు? గత ప్రభుత్వ పాలకులు జీవించండి బతకండి అనేసి
గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. భూములు కోల్పోతున్న వాళ్ళకి ప్లేస్ ఇచ్చి చూపించారు. మరి ఈ ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండి కూడా నిద్రపోతూ అందాల పోటీల్లో అందాల భామలను చూసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. మరి ఈ బీదవాడి ఏడుపు వినబడట్లేదు. మరి బీదవాడి కన్నీళ్లు తుడవడానికి కూడా ఏ మంత్రి కూడా ఏ నాయకుడు కూడా ముందుకు రాకపోతున్నారు. మరి మా ఓట్లే ముఖ్యమా మీకు? మా బీద వాళ్ళ ఏడుపులు, మా ఆకలి మీకు వినబడట్లేదా? వర్షాకాలం రాబోతుంది. మరి మాకు ఎటువంటి న్యాయం చేయకోకుండా మీరంతటా మీరు అన్ని విషయాల్లో చేసుకుంటూ మమ్మల్ని అన్యాయం చేసుకుంటూ పోతున్నారు. మరి అధికారులు కూడా మీ చేతుల్లో తీసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మరి ఇది ఎంత మటుకి న్యాయం అండి? మంత్రులు గారు, మీరు 3 ఉన్నారు, మాకు న్యాయం చేయండి. మరి మేము అన్యాయం అవుతున్నాము. మిమ్మల్ని గెలిపించుకొని మేము తప్పు చేసుకున్నాము. గత ప్రభుత్వము జనాలు చేసిన అన్యాయానికి ఓడిపోయింది. అయినా కూడా వాళ్ళు చేసిన మేలులు జనాలు ఇప్పటికీ తలుచుకుంటున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాము. నిరాహార దీక్షకైనా మేము ప్రాణ త్యాగాలకైనా ఒప్పుకుంటాం, కానీ మేమైతే భూమి ఇచ్చేది లేదు. మాకు 2013 చట్ట ప్రకారంగా మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం మేము చేస్తూనే ఉంటాము. అప్పటిదాకా మాకు ప్రభుత్వాలు కూడా అండగా ఉంటామనేసి మాకు హామీ ఇస్తున్నారు. జై తెలంగాణ. నా పేరు ప్రవీణ్ అండి. నాకు 110 గజాలు ఉంది, అది పోతుంది. మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకటే అండి. మీరు ఒక్కసారి పరిశీలిస్తే గత గవర్నమెంట్కి తేడా ఏంటంటే, ఇప్పుడు మనకి గోళ్ళపాడు ఛానల్ ఉంది. అదేంటిది? అది గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ని చాలా మంది ప్రజలు ఆపుకున్నారు, సరే గుడిసెలు వేసి కట్టుకున్నారు, చాలా ఏళ్ళు ఉన్నారు. ఆ గత గవర్నమెంట్ వాళ్ళకి పట్టా భూమి కాకపోయినా కానీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టించి ప్లాట్లు ఇచ్చారు. అలాగే రైల్వే ట్రాకులు అమ్మట్టు కూడా భూమి ఆపుకున్నా కానీ వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు, ప్లాట్లు ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్ మీరు చూసుకుంటే మా అందరికీ కూడా చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ భూములు, మేము గవర్నమెంట్కి పన్నులు చెల్లించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మరి మాకు నష్టపరిహారం ఇవ్వకుండా ఇలా చేయడం అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఈ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది అధికారులను కలిసాం, వాళ్ళ నుంచి మాకు సరైన స్పందన లేదు, ఏమీ లేదు. మీకు ఇది ఇస్తామని ఒక నోటి మాట ద్వారా కూడా ఏమీ లేదు. భూసేకరణ చట్టం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మాకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం మాకు నష్టపరిహారం చెల్లించి మా భూముల్లోకి రావాలని మా డిమాండ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. బేసిక్గా భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా చేపట్టే ముందు 2013 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పేదవాడికి కానీ మిడిల్ క్లాస్ వ్యక్తికి కానీ ధనికుడికి కానీ ఎవరికైనా సరే భూసేకరణ చట్టం అనేది జరిపేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తగిన న్యాయం చేసి మాత్రమే ముందుకెళ్లాలని ఉంది. కానీ భారతదేశంలో ఇంత కాంక్రీట్ వాల్ అనే పెద్ద ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో మీకు తెలుసు, పోయిన సంవత్సరం ఇలా మున్నేరు బాధితులందరూ ఇబ్బంది పడ్డారు. ఇట్లని ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ చేపట్టినప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఓకే చేసింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కాంక్రీట్ వాల్ నిర్మాణం చేసేటప్పుడు ఎవ్వరికీ నోటీసులు ఇవ్వకుండా, ప్రజలందరికీ నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళతో సంప్రదింపు చర్యలు జరపకుండా దీనిని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది మా అందరి మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే, ఇవి ఏవి కూడా గవర్నమెంట్ భూములు కావండి, పట్టా భూములు. మాలాంటి ఇంజనీర్లు కానీ, హమాలీలు కానీ, చిన్న చిన్న రైతులు కానీ, ఎవరైనా సరే, ఏ దారి దోచనోళ్ళైనా సరే, గాంధీ చౌక్లో ఉన్నటువంటి కూలీలైనా సరే, వాళ్ళ 5 సంవత్సరాల 10 సంవత్సరాల డబ్బులు రూపాయి కూడబెట్టుకొని ఆ ప్లాట్ని కొనుక్కొని 100 గజాల నుంచి 1000 గజాల వరకు ఈరోజు వాళ్ళ ప్లాట్లు పోయే పరిస్థితి ఉంటే అందరం రోడ్డుకెక్కే పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం ఎటువంటి తగిన ప్రాసెస్ అనేది ఈ ప్రాజెక్టు నుంచి చేయడం జరగట్లేదు. మేము అందరం ఒక మూకొమ్మడిగా దగ్గరికి అయి కోర్టులో దీన్ని ఆశ్రయించినప్పుడు, కోర్టు కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పిందండి. కానీ ఆ ఆర్డర్ని కూడా పక్కకు పెట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు పేరుకి, కానీ ఎవ్వరు కూడా ప్రజలతో సంప్రదింపు చర్యలు జరపకుండా వాళ్ళకు అధికారం చిక్కిందని ఈరోజు గర్వపడుతూ, మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు, కానీ మాలాంటి పేదోళ్ళ మీద, మాలాంటి మిడిల్ క్లాస్ మీద బతుకుల పొట్టలు కొడుతూ వాళ్ళందరూ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే, వేరే వాళ్ళని మభ్యపెట్టి సంతకాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ బహిరంగంగా జరుగుతుంది. మమ్మల్ని అడగడం, మేము నిరాకరించడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళు కోర్టు ఆర్డర్ని గౌరవించట్లేదు అనేది మా ఇంకో ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, బేసిక్గా ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే వీలున్నదో, ఎవరైతే సంతకాలు పెట్టారో ఆడ కట్టుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. చెక్ డ్యాములు కూలగొట్టి, ఏదైతే ప్రకాష్ నగర్లో ఉందో అది కూలగొట్టేసి
మేము అదర్ లీడర్స్తో అంటే బీజేపీ అని సిపిఎం అని మన వేరే లీడర్స్ అందరితో ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అండి. వారందరూ కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది అనేది మాకేం అర్థం కాక పాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన అజయ్ అన్న గారినే మళ్ళా వచ్చి దగ్గరుండి ఇప్పుడు ఈరోజు కలిసి మేమందరం మాట్లాడడం జరిగింది. అన్నయ్య గారు కూడా మాకు ఏమని హామీ ఇచ్చారంటే మా భుజాల పైన ఈ విషయాన్ని మేము తీసుకుపోతూ ఎట్టి పరిస్థితుల్లో మీ పేద ప్రజలందరికీ న్యాయం చేపిస్తాం, వీలైతే అసెంబ్లీతో సహా మేము దీన్ని చర్చ జరిపి మీ అందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేస్తానని అన్నయ్య గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ముళ్ళు ఆడపడుచులు అందరూ కూడా ఆ ఎప్పుడు మాకు విజయం దక్కిద్దని ఎదురు చూడడం జరుగుతుంది. ఇంకొక 6 నెలలైనా సరే, సంవత్సరం అయినా సరే మేమందరం ఎదురు చూడడం అనేది కంపల్సరీ జరిగిద్ది. కానీ మేమైతే ఉత్తగా మా భూములు అయితే మా కష్టపడి మేము 10 ఏళ్ళు సంపాదించుకున్నటువంటి ఉన్న డబ్బులతో సంపాదించుకున్నటువంటి ఆ రిజిస్టర్డ్ భూముల్ని మాత్రం వాళ్ళకైతే ఇచ్చేది లేదని మేము ఖరాఖండిగా ఈ మీడియా ముఖంగా తెలియజేయుచున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. పల్లెటూరులో భూమి ఉంటే అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనటం జరిగింది సారు. మా ఫ్లాట్ పోతుంది, కోడలు కొడుకు వద్దని వెళ్ళగొట్టారు. పంచాయతీ చేసి నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు. దయచేసి మాకు న్యాయం చేయండి, డబ్బులు ఇప్పించండి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ పులజయ్ కుమార్ కాడికి రావటం జరిగింది సార్. ఎంత ఉందమ్మా అక్కడ మీకు ఫ్లాట్ ఎంత ఉంది? 100 గజం అమ్మ. 100 గజం. ఎవరికి ఇచ్చారు? మీ కొడుకు ఇచ్చారా? మీద నా దగ్గరే ఉంది. అయితే మా కొడుకు వాళ్ళు భూమి పోతుంది, నువ్వెందుకు మాకు భూ పెట్టమని వెళ్ళగొట్టారు. అట్లా జరగడం జరిగింది సార్. అందుకే చేసి మాకు న్యాయం చేసి మాకు ఇంత అన్నం పెట్టి ఒక గూడు ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్ న్యాయంగా. నా పేరు నాగేశ్వరరావు. నాకు ఒక్కదే కూతురు ఉన్నది. నా కూతుర్ని బాగా చదివించి బీటెక్ చేశా. మంచి అల్లుడికి ఇచ్చాము. ఇచ్చి ఉన్న 100 గజాల బిట్టు 122 గజాలు బిట్టు ఉంటే అది రిజిస్ట్రేషన్ చేసి చేయించలేదు, మా పేరు మీద ఉంది. అది మా అమ్మాయికి కట్నం కింద ఇచ్చాము. మా అల్లుడి కనుక మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు. మాకు సత్య పరిస్థితి వచ్చింది. మా గవర్నమెంట్ ఏదన్నా మాకు తొందరగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. మాకు ఇదే విన్నపం మాది. నా పేరు పున్నమ్మ మేడం. ఏంటి నీ బాధ ఏంటి? నీకెంత ప్లేస్ ఉంది అక్కడ? 104 గజాలు ఉంది మేడం మాకు. అది మా పాపకు కట్నం కింద ఇచ్చిను. నా కూతురికి 2 ఆడవాళ్ళు. ఇప్పుడు అది పోతుందంటే మాకెంతో ఇబ్బంది అయ్యి ఇప్పుడు మా పాపను వదిలిపెట్టే అంత కాడికి వస్తుంది. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఆడపిల్ల తల్లులం కాబట్టి మేము రూపాయి పోగు చేసుకొని మా స్తోమత తగ్గట్టుగా తక్కువ ధరలో వస్తున్న భూముల్ని మేము తీసుకున్నాము. మరి మేము ఆడపిల్లలకి కట్నాల కింద ఇచ్చిన భూముల్ని కూడా అక్రమంగా దౌర్జన్యంగా ఇంట్లో పోయి బెదిరించి సంతకాలు తీసుకొని ఆ భూముల్ని కూడా లాక్కోవడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వము బీదవాడి పొట్టగొట్టడానికి సిద్ధపడుతుంది. అది దేనికి? వీళ్ళని ఎదిరించడానికి ఎవరు లేరనా? ఈ బీదవాళ్ళు తిరగబడలేరనా? మరి వీళ్ళ వీక్ పాయింట్ చూసుకొని ఈ బీదవాళ్ళు మన మీద తిరగబడలేవరు, వీళ్ళు ఏం చేసుకోలేవరు అనేసి మమ్మల్ని ధిక్కరించడానికి వీళ్ళకి ఎక్కడి నుంచి రైట్స్ వచ్చినాయి? మరి ఈ జనాలు ఉంటేనే కదా వీళ్ళు ఇవాళ ఏసీలలో కుర్చీలలో కూర్చొని రాజభోగాలు అనుభవించేది. మరి ఈ బీదవాడు ఎందుకు కనబడట్లేదు? ఈ బీదవాడి కన్నీళ్ళు ఎందుకు వినబడట్లేదు? మేము ఏం అన్యాయం చేశాము? మీకు ఓట్లేసి మేము అన్యాయం చేసుకున్నామా? మరి ఇంకోసారి మమ్మల్ని ఓట్లు అడగడానికి రాగలుగుతారా? మా ఇంటి దగ్గరికి మీరు రాగలుగుతారా? మా బజార్లలో మీరు తిరగగలుగుతారా? ఏ ముఖాలు వేసుకొని తిరుగుతారండి? మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఏ విధంగా మమ్మల్ని సహకరించుకోకుండా వానైనా కష్టమైనా మేము ఎండా వాననగా చూడుకోకుండా మేము రూపాయి చేసుకుని కష్టపడి మేము సంపాదించుకున్న డబ్బుల్ని, మేము కొనుక్కున్న భూముల్ని మమ్మల్ని అన్యాయంగా దారుణంగా ఇట్లా ఆక్రమించుకోవడానికి మీకు ఎటువంటి మనసు ఒప్పుకుంటుంది? మేమైనా గుట్టల్ని గవర్నమెంట్ భూముల్ని కబ్జాలు చేసుకునే వాళ్ళలాగా మీకు కనబడుతున్నామా? మమ్మల్ని ఎందుకు ఇంత దారుణంగా మమ్మల్ని బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు మీరు? మేమైతే సంతకాలు పెట్టినా కూడా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము. మీరు ఏంటమ్మా వీళ్ళు కూడా వచ్చారు మీతో పాటు, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేనికోసం వచ్చారు? వీళ్ళండి బిడ్డలకి, వీళ్ళ భర్త మూగోడండి, భర్తలే ఉన్నా కూడా ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఈమె ఇంట్లో గిన్నెలు తోముకుంటూ రూపాయి పోగు చేసుకొని పిల్లలు ఎదిగే వయసు వచ్చింది కాబట్టి పిల్లలకి ఏమైనా భవిష్యత్తు ఇవ్వాలన్నట్టుగా ఒక 100 గజాలు జాగ తీసుకుంటే అది కూడా 100 గజాల జాగని కూడా నీ బిడ్డకి ఇచ్చేది లేదు, ఏం లేదనేసి వాళ్ళు దారుణంగా లాక్కొని ఇంట్లో పోయి బెదిరించి తలుపులేసి సంతకాలు దొంగతనంగా బెదిరించి సంతకాలు తీసుకున్నారు. మరి ఈ చెల్లెమ్మకి అన్యాయం చేయడానికి ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వం అధికారులు మరి ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు? ఈ అమ్మాయి ఇలా కొడుకుకి కోడలికి కొడుకుని ఇయ్యలేకపోతే ఆ జాగ చూపించి కోడల్ని చేసుకొని వచ్చింది. ఆ జాగ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు.
అదే కొడుకు కోడలు బువ్వ పెట్టలేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు. నీ భూమి ఆడుందో నువ్వు ఆడపోయి ఉండనేసి ఈమెను వెళ్ళగొట్టారు. మరి వీళ్ళు ఏం అన్యాయం చేశారు? ఈ ప్రభుత్వానికి ఏం అన్యాయం చేశారు? వీళ్ళకి సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది. మీరు ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పవలసిన రోజు కూడా వస్తుంది. వీళ్ళండి కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నారండి. పాత బస్ స్టాండ్ దగ్గర కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరి ఇటువంటి అమాయకులని వీళ్ళని పొట్టగొడితే మీకు కడుపు నిండా తినాలనుకుంటే తినండి. మా ఉసురు మా ఏడుపు మీకు ఖచ్చితంగా తగులుతుంది. వీళ్ళు కొబ్బరి బొండాలు కొట్టుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ ఇలాంటి సమయంలో వీళ్ళు రూపాయి పోగేసుకున్న కొన్న భూముల్ని కూడా మీరు దారుణంగా లాక్కుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం కన్నీళ్లు వస్తున్నాయి. ఈ చెల్లకి మరి మీరు కూడా ఆలోచించవలసిన పరిస్థితి వస్తుందండి. మా కన్నీళ్లు మీకు తగులుతాయి, మా ఉసురు మీకు తగిలిద్ది. చెప్పురా తల్లి, నీకేం బాధ వచ్చిందో నువ్వు కూడా చెప్పు. చెప్పమ్మా, ఏంటి మీకెంత ఉంది అక్కడ స్థలం? 86 గజాలు ఉందండి మాకు. మేము అందులో కొబ్బరి బొండాలు 2011లో కొనుక్కోవటం జరిగింది. ఆ తర్వాత ఒక్కదాని రెక్క మీదకి ఒక బాబు ఉన్నాడు, చదువుకుంటాండి. ఇప్పుడు ఆయన చదివిస్తున్నా. దాని మీద ఆధారం మీద పెట్టి ఒక 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టడం జరిగింది. ఇల్లు కూడా కట్టుకున్నారు? కట్టుకున్నాం. మాకు ఇంట్లో ఉన్న ఆస్తి ఉంటే ఊర్లోది అది తీసేసి ఇక్కడ వచ్చింది కదా తక్కువలో కొంచెం మనకి దగ్గరలో ఉంటుందని చెప్పి కట్టుకోవడం జరిగింది. అవి తీసేసి అక్కడ ఉన్నది లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ పెట్టేది పోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. మాకు దయచేసి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. 2013 భూసేకరణ ప్రకారంగా మాకు డబ్బులు ఇస్తే మళ్ళీ మేము మా సొంత గ్రామానికి వెళ్ళిపోయి బతకగలుగుతామండి. మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఎటువంటి భూములు ఎక్కడే కూడా మాకు అవసరం లేదు. మేము ప్రతి మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎవరు మాట్లాడింది లేదు, ఎవరు చేసింది లేదు. అదేంటమ్మా అని వచ్చి అడిగిన దాఖలాలు లేవు. ఒకళ్ళు కూడా కలిస్తే సరే అమ్మా అంటున్నారు. ఎవరు కూడా ఏమి న్యాయం చేయట్లేదు. మాకు దయచేసి న్యాయం కావాలి అని మేము ప్రతి ఒక్కళ్ళకి తిరగరాని చోటు అంటూ లేదు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కలుస్తున్నాం. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియట్లేదు. అంత పట్టుబడి పెట్టి మాకు చాలా బాధగా ఉంది. కాకపోతే మేము ఏంటంటే బయట పడుకోకుండా ఉంటున్నాం అన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయినసారి ఏరు వచ్చినప్పుడు దాదాపు ఇంట్లో 2-3 లక్షల రూపాయలు ఖర్చు జరగటం జరిగింది. గోడలు కూలిపోయి తలుపులు ఓపెన్ అవ్వు, ప్రతి ఒక్క సామాను వంట సామాగ్రి మొత్తం కొట్టకపోవడం జరిగింది. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరు చూసినా అదేంటి అని అంటున్నారు తప్ప మాకు సాయం చేసేటోళ్ళు లేరు. చేయాలని కోరుకుంటున్నాం. అదే మాకు కావాల్సింది. అందరికీ నమస్కారం.